నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో నిమ్మకాయలు వేయడం. టిఫిన్ అయితే పొలం దగ్గరికి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. చుట్టూ పొలాలు, పైన ఆకాశం, మధ్యలో నేను నేచర్ని ఆస్వాదిస్తా ఇడ్లీ తింటా ఉంటే ఉండదు నా సామిరంగా. అబ్బాబ్బా సూపర్. నాకైతే ఇలా తినడం చాలా ఇష్టం. ఇందులో ఈరోజు శారవా ఇడ్లీ అదిరిపోయింది. మా భార్య అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంది. కొరతలకాయలు ఒకళ్ళు బాగా తినేసుకుంటారు ఫోన్లోనే. ఫోన్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. అలా అయిపోయినారు ఆడవాళ్ళు ఈ రోజుల్లో. క్లైమేట్ అయితే చల్లగా ఉంది, ఫుల్ గాలి. ఈరోజు అదృష్టం ఏంటంటే సూర్యుడు అయితే మబ్బులోనే దాంకునేశాడు, బయటకు అయితే రాలేదు. నువ్వు అక్కడనే దాంకోరా నాయన అనేసి మా పని అయితే మేము స్టార్ట్ చేసాము. ఈరోజు క్లైమేట్ అయితే చాలా చల్లగా సూపర్గా ఉంది. రోజు ఇలాగే ఉంటే పని అయితే సూపర్గా జరుగుతుంది. పని చేస్తుంటే పెద్దగా కష్టం అనేది తెలియదు. అదే మన సూర్య గారు బయట డ్యూటీ కానీ చేస్తా ఉంటే ఇంత హుషారుగా అయితే పని నడుచుండదు మాకు. సూర్య అంటే ఎవరు అనుకోబోతారు, మన సూర్య భగవానుడే. సరదాగా అలాగే చెప్పాను. ఎండ కాసిన వాన పడినా కష్టమనే తప్పదు, ఖచ్చితంగా చేయాల్సిందే. ఎండ కాసింది కదా అని చెట్టు కింద కూర్చోలేము, వాన పడింది కదా అని ఇంటికి పరిగెత్తలేము. చేయాల్సిన పని చేయాల్సిందే, తప్పదు. అది రైతుకు కానీ జవానికి కానీ. నిమ్మకాయలు అయితే ఇలా చెట్ల కిందంతా పడిపోయినాయి, మళ్ళీ ఇవన్నీ ఏర్పించాలి. రైతుని ఉద్యోగం తీసుకుంటే ఎండ వాన గాలి రాత్రి పగులు అన్నీ మర్చిపోవాల్సిందే. ఖచ్చితంగా నాన్ స్టాప్గా చేయాల్సిందే డ్యూటీ. అదే రైతుకు లేదు. ఎంత కష్టాన్నైనా ఈజీ అనుకొని చేసేది ఒక రైతు మాత్రమే. అదేందో ఫ్రెండ్స్, ఇంత కష్టపడి వీడియో తీస్తామా, మీరైతే చూస్తారా? చూసి పక్కకి టక్కని వెళ్తారు. ఒక లైక్ కొట్టచ్చు కదా, మా కష్టాన్ని కొంచెం ఎంకరేజ్ చేయొచ్చు కదా. మీరు అనుకోవచ్చు 5 నిమిషాల వీడియోనే కదా, 10 నిమిషాల వీడియోనే కదా అనేసి. పని చేస్తా వీడియో తీయడం చాలా కష్టం. వీడియోలంతా తీసింది ఒక ఎత్తు అయితే, ఆ వీడియోని అతికించడం ఇంకొక ఎత్తు. అదేనండి ఎడిటింగ్ చేయడం. పొలంలో మేము ఎంతసేపు పని చేసామో మళ్ళీ అంతేసేపు ఈ ఎడిటింగ్లో కూడా మైండ్ పెట్టాల్సి వస్తుంది. ఇంత కష్టపడి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే చూస్తున్నారు కానీ లైక్ కొట్టడంలే. కనీసం ఫార్మర్ అనైనా కొట్టచ్చు కదా లైక్. మీరు ఎంకరేజ్ చేసే కిందకి మేము ఇంప్రూవ్ అవుతాం. ఫస్ట్లో ఏదో అలాగే ఉంటుంది, కొన్ని మిస్టేక్స్ అనేది ప్రతి ఒక్కరికి జరుగుతూ ఉంటుంది. కొంచెం ఎంకరేజ్ చేస్తే మేము ఇంప్రూవ్ అవుతాం, ముందుకు వెళ్తాం. వీడియోస్ తీసేదని మాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఒకప్పుడు యూట్యూబ్లో వీడియోలు చూసి నేను అనుకునేవాడిని 5 నిమిషాలు 10 నిమిషాల వీడియోలకి ఎంత బిల్డప్లు కొడుతున్నారు ఏంద్రా ఇల్లు అనేసి. మన దాకా వస్తేనే కదా తెలుస్తుంది బాధా కష్టం. ఇంత సోది ఎందుకు మేము పెట్టమన్నా వీడియోలో అని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఏదో చిన్న ప్రయత్నం ట్రై చేస్తున్నాను. ప్రయత్నిస్తేనే కదా సక్సెస్ అనేది వస్తుందా రాదా అని తెలిసేది. ప్రయత్నిస్తే తప్పే ఉంది, ఏది చేయకుండా ఉంటేనే తప్పు అవుతుంది. ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయంటే ఫ్రెండ్స్, కూర్చొని తిన్నా తప్పే, కష్టపడి తిన్నా తప్పే. ఒకవేళ మన ఇంట్లో కూర్చొని తిన్నాం అనుకో, అబ్బా ఊరికేమో జరుగుతుందని అంటారు. సరే మనం కష్టపడి తింటా ఉన్నాం, అబ్బా ఊరినా నాన్న బాగా సంపాదిస్తున్నారని అంటారు. మన గురించి అమ్మ నాన్న పట్టించుకోరో తెలియదు కానీ చుట్టుపక్కల మటుకు బాగా ఇంట్రెస్ట్గా పట్టించుకుంటారు. వాడేం చేస్తున్నాడు, వాడేం పని చేస్తున్నాడు, వాడేం తింటున్నాడు, వాడు ఎక్కడ పోతున్నాడు, వాడు ఎప్పుడు వస్తున్నాడు, అవి మటుకు మన ఇంట్లో వాళ్ళకి తెలుసో తెలియదు కానీ పక్కన వాళ్ళు మటుకు కరెక్ట్గా చెప్తారు, టైం టు టైం చెప్తారు. పక్కన వాడు మేము చూపించేంత ఇంట్రెస్ట్ వాళ్ళ కెరీర్ మేము చూపించుకుంటే ఇంకా బాగుపడతారు. ఎవరేమనుకున్నా మన పని మనకు తప్పదు, మనం చేయాల్సిన పని మనం చేయాల్సిందే, ముందుకు పోవాల్సిందే. ఈ రోజుల్లో జరిగే పచ్చి నిజాలే ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకుంది. నేను అబద్ధం చెప్పానా నిజం చెప్పానా అన్నది మీ మనసుకి వదిలేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ ఉంటే ఒక లైక్ కొట్టండి ప్లీజ్. అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేచర్ గురించి, ఫార్మింగ్ గురించి, ఫుడ్ గురించి మీకు ఎంటర్టైన్మెంట్గా ఉండే వీడియోలే చేసి పెడతాను. ప్లీజ్ లైక్ చేసి ఎంకరేజ్ చేయండి.